నమస్తే. బాంధవ్యాలలో తల్లిదండ్రుల బాంధవ్యం చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. తండ్రితో బాంధవ్యం సరిలేకపోతే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. జీవితంలో పైకి ఎదగలేరు. తల్లితో బాంధవ్యం సరిలేకపోతే అనారోగ్యం వస్తుంది. జీవితం ఎదురు చూడని సడన్‌గా ఆటంకాలు వస్తాయి. గుర్తుంచుకోండి. ఉదాహరణ, ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఎప్పుడూ తండ్రితో ఉండేవాడు. చిన్నవాడు చాలా తెలివైనవాడు. తండ్రితో తిరిగి వ్యాపారం బాగా నేర్చుకుని బాగా చేస్తాడు. తండ్రి సడన్‌గా చనిపోయాడు. తల్లి ఏడుస్తూ ఉంటే చిన్నవాడు అన్న ఆస్తి, నాన్న ఆస్తి ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. దీనికి ముందు ఈ వ్యక్తి వ్యాపారం సరిగ్గా నడవటం లేదు. అన్నీ ఆటంకాలే. సడన్‌గా వాళ్ళ నాన్నగారు ఆయనకి కనిపించారు. ఈయనతో మాట్లాడకుండా మొఖం పక్కకు పెట్టుకుని వెళ్ళిపోయారు. కారణం ఏమిటి అంటే, "నేను బాగా ఉన్నప్పుడు నువ్వు మంచివాడివి అనుకున్నాను. నేను చనిపోయినప్పుడు నీ ఆలోచనలన్నీ నాకు తెలిసినవి. బ్రతికి ఉండగా తెలియలేదు." తల్లి ఏడుస్తూ ఉంటే, "అమ్మా, నేను ఉన్నాను నీకు తోడు" అని చెప్పకుండా, ఆస్తి ఎలా లాక్కోవాలి అని ఆలోచిస్తున్నావు. తల్లిని అసలు పట్టించుకోలేదు. తల్లి అన్నగారింట్లో ఉన్నది. నీకు ఎందుకు నా మొఖం చూపించాలి అని తండ్రి అడిగాడు. ఈయన వణికిపోయాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో మాట్లాడు అని చెప్పాడు. నేను నీవు ఇంటికి వెళ్ళి ముందు మీ అమ్మగారి పాదాలకు పూజ చేసి ఆమెతో కొంతసేపు సమయం గడుపు, ఆమె కోరికలు తీర్చు అని చెప్పారు. వెళ్ళగానే అమ్మగారి పాదాలకు పూజ చేసి ఆమెతో సమయం గడుపుతున్నాడు. ఉట్టప్పుడైతే టైం లేదు అని కారణాలు చెబుతాడు. ఆమెకు కావలసినవి కొంటూ ఆమెను తృప్తిపరుస్తున్నారు. మళ్ళీ ఈయన వ్యాపారం బాగా జరుగుతుంది. మీ తల్లిదండ్రులను బాధపెడితే వారిని ఊహించుకొని వారి కళ్ళల్లోకి చూస్తూ వారిని క్షమించమని అడగండి. వారి ఆశీర్వాదాన్ని పొందండి. మిగిలిన బాంధవ్యాలను కూడా బాధపెట్టి ఉంటే వాళ్ళని క్షమించమని అడగండి. వారి కాళ్ళు పట్టుకుని వారి కళ్ళల్లోకి చూస్తూ అడగండి. బాంధవ్యాలు సరి అవ్వడం కోసం దీక్ష తీసుకోండి. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.